రణబీర్ కపూర్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రామాయణ. ఇదివరకు మన ఇండియన్ సినిమా నుంచి రామాయణ గాథపై చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నిటికంటే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని 2 భాగాలుగా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ని వచ్చే ఏడాది దీపావళికి అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వైరల్గా మారింది. పార్ట్ 1 షూటింగ్ ప్రస్తుతానికి పూర్తయినట్టుగా తెలుస్తోంది. అలాగే పార్ట్ 2 కూడా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది నవంబర్ నాటికి కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో వైరల్గా మారాయి. ఇక ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ రావణుడి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా హోళీ పండుగ వచ్చేసింది. అయితే ఈ హోళీ పండుగకి మహేష్ బాబు అభిమానులకి చిన్న అవినాభావ సంబంధం ఉంది. మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో భరత్ అనే నేను కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో అప్పట్లో హోలీ ఫైట్ సీన్ చేసి డిలీట్ చేసేశారు. కానీ ఈ సీన్ ఇప్పటి వరకు మేకర్స్ వదలలేదు. ఆ మధ్యంతా ఈ ఫైట్ సీన్ వదలాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఇక లేటెస్ట్గా ఏకంగా సినిమా నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళే కామెడీ చేశారు. తమ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. హోలీ పండుగని భరత్ అనే నేను సినిమా నుంచి హోలీ ఫైట్ లేకుండానే చేసుకుందామంటూ టీచ్ చేశారు. దీనితో మహేష్ ఫ్యాన్స్ ఈ పోస్ట్ చూసి ఈ రకంగా తమ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారని కోప్పడుతున్నారు. రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని పూర్తి గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ జేజే పెర్రీ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో చాలా సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్లు ఉండబోతున్నాయని, యష్ అండ్ టీమ్ ఈ సీక్వెన్స్ల కోసం చాలా కష్టపడ్డారని జేజే పెర్రీ తాజాగా ఓ వర్కింగ్ స్టిల్ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా ఓ బ్యాంగర్గా ఉండబోతోందని ఆయన తెలిపారు. దీనికి యష్ మీతో వర్క్ చేయడం నిజంగా అద్భుతంగా ఉందంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. నయనతార, కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ చిత్రాన్ని కేవిఎన్ ప్రొడక్షన్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం సలార్ సీజ్ ఫైర్. అయితే ఈ చిత్రం ఓటీటీలో మరింత కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక లేటెస్ట్గా మళ్ళీ థియేటర్స్లోకి వస్తున్న ఈ సినిమాకి ఓ వారం ముందే బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ మళ్ళీ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన స్టార్ హీరోస్ రీ రిలీజుల్లో అవర్లీ బుకింగ్స్ పరంగా సలార్ టాప్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. ఇది కూడా కేవలం కొన్ని థియేటర్స్లో రిలీజ్ చేసిన దానికే వచ్చిన రెస్పాన్స్ కావడం గమనార్హం. ఇక ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ ఓపెన్ అయితే బుక్ మై షోలో కొత్త రికార్డులు నమోదు కావచ్చనే చెప్పాలి. ఇక ఈ రీ రిలీజ్లో సలార్ వసూళ్లు ఏ మేరకు వస్తాయో చూడాలి. తమిళ స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న తాజా మూవీ టెస్ట్. ఈ సినిమాలో నయన్ కుముద పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాతో శశికాంత్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో టెస్ట్ ఏప్రిల్ 4 నుంచి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టెస్ట్ మూవీలో నయనతార పాత్రను పరిచయం చేస్తూ చిత్ర మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ టీజర్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించనుండగా మీరా జాస్మిన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ఫ్యామిలీ మ్యాన్ రచయిత సుమన్ కుమార్ కథ అందించారు. వైనాట్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు శక్తి శ్రీగోపాలన్ సంగీతం ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ 2024లోనే అయిపోయినప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అందుకే సినిమాను థియేటర్లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు.